ఈరోజు ముస్లిం పర్సన్ల ఆధ్వర్యంలో కడప ముస్లిం పర్సన్ల బోర్డు ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ నందు రేపు ఆదివారం జరగబోయే లాంగ్ మార్చ్ విజయవంతం చేయాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నేతలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలి. అలాగే ఏదైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని, నల్ల చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా కడప ప్రజలందరూ భారీగా పాల్గొని ఒక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతం, బలమైన సంకేతం పంపాలని కడప ప్రజలను కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. లేదన్నా అది అపోహ, అది కొందరు గాలి వార్తలు పుట్టిస్తున్నారు. అది అన్ని అపోహలు నమ్మద్దండి. ఇది ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ రాజకీయ పార్టీకి కానీ, ఎవరికి అనుసంధానం కానీ, ఏ ఒత్తిడిలకు కానీ లొంగకుండా రాష్ట్రం కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలతోనే పనులు జరుగుతున్నాయి. ఎవరి దీంట్లో రాజకీయ ప్రమేయాలు కానీ ఎటువంటి ఏం లేవు. అపోహలను మరీ ముఖ్యంగా నమ్మొద్దు. కొందరు ఇలా పనిగట్టుకొని ఎవరైతే చేస్తున్నారో దీని మీద అపోహ పుట్టిస్తున్నారు. దీన్ని నమ్మకూడదని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఘర్షణ ఏం జరగలేదన్నా ఒక సభ్యుడు వచ్చి కమిటీలో మమ్మల్ని కూడా చేర్చుకొని అని ఒక నాయకుడు చెప్పాడు. ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు గతంలోనే ముందుగానే చాలా పని సందర్భాల్లో చెప్పారు, రండి అందరూ కలిసి కట్టి పనిచేస్తాం, ఇది రాజకీయ పార్టీ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, రాజ్యాంగ సమస్య, ముస్లింల సమస్య, రండి అని చెప్పి అందరికీ పలుమార్లు మా పరిశుద్ధ బోర్డు నాయకులు ఆహ్వానించడం జరిగింది. ఆ ఉద్దేశంగా మేము కూడా కమిటీలో జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. బోర్డు ఆదేశాల ప్రకారం వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలోనే కడపలో జరిగే లాంగ్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి ఎటువంటి ఆక్షన్లు కానీ అనుమానాలు కానీ లేవు. ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి అనుసంధానం కాదు.